ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పత్రిజీతో నా ప్రయాణ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మన ముందున్నారు సీనియర్ పీరియడ్ మాస్టర్ యోగీషా గారు. మరి మేడం ద్వారా పతిసార్ గురించి వారి అనుభవాలు ఏంటి అని అడిగి తెలుసుకుందాం. స్వాగతం, వెల్కమ్ యోగీషా గారు. నాకు యోగీష బాగా పరిచయం కాబట్టి నేను కొంచెం పేరు పెట్టి చనువుగానే పిలుస్తాను, ఏమనుకోద్దండి. యోగీష చెప్పు, సో ఎట్లా ధ్యానంలోకి వచ్చావు, ధ్యాన పరిచయం ఎలా జరిగింది నీకు? ధ్యానంలోకి నేను ఫ్రెండ్ ద్వారా వచ్చాను. ఫ్రెండ్ ద్వారా రావడానికి ముందు నాకు మిర్యాలగూడలో వాణి మేడం ద్వారా పరిచయం నాకు ధ్యానం. అక్కడ నేను రెగ్యులర్గా చెయ్యలేదు. తర్వాత స్టడీస్ కాలేజ్కి వచ్చాక ఫ్రెండ్ తన రోజు మార్నింగ్ చేస్తూ ఉండేది. తన ద్వారా మెడిటేషన్ మళ్ళీ కంటిన్యూ చేశాను. 2013 నుంచి రెగ్యులర్గా చేస్తున్నాను. 2014-15 2013లోకి ధ్యానంలోకి వచ్చాను రెగ్యులర్గా. తర్వాత 2014-15 డిఎంసీలకు అటెండ్ అవ్వడం జరిగింది. సో ప్రేక్షకులకు తెలియాల్సిన విషయం ఏంటంటే యోగీష 2014-2015లో ధ్యాన మహాచక్రంలో ఐడి డిపార్ట్మెంట్ అని ఐడి కార్డ్స్ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టడం జరిగింది. అంటే అందరికి ఐడి కార్డ్స్ ఇవ్వడం అనే డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది. అందులో యోగీష 2 సంవత్సరాలు కూడా వాలంటీర్గా వర్క్ చేసింది అనమాట. నాకు కూడా యోగీష్ అక్కడే పరిచయం. అప్పుడు అందరం ఒక టీమ్గా వర్క్ చేయడం జరిగింది. సో మరి పతిసార్ని ఎప్పుడు కలిసే ఫస్ట్ టైం? డిఎంసీకి వెళ్ళాక మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్లోనే కలిసాను. అందరూ ఉన్నట్టుగానే నేను కూడా షేక్ హ్యాండ్స్ తీసుకోవడం అలా జరిగింది అనమాట. పత్రి సార్తో ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ అయిపోయాక అందరితో పాటుగా నేను షేక్ హ్యాండ్స్ తీసుకోవడం, తర్వాత ఇలా మా ఫ్రెండ్కి కూడా చెప్తే తను మెడిటేషన్ చేసేది కానీ సార్తో షేక్ హ్యాండ్ తీసుకోవడం అంటే నేను తీసుకున్నాను షేక్ హ్యాండ్ అంటే నువ్వు షేక్ హ్యాండ్ తీసుకున్నావా అన్నట్టుగా తను ఏదో గొప్పగా అన్నట్టుగా చెప్పింది అనమాట. తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు వస్తూ ఉంటారు మెడిటేషన్ అక్కడికి, కానీ తను భయపడుతుండేది అనమాట, వెళ్ళకపోతుంది. సడన్ గా రావడము, మాకు యాక్చువల్గా హాస్టల్లో పర్మిషన్స్ కూడా ఇవ్వరు, కానీ అప్పుడు పర్మిషన్ ఇవ్వడం, మేము 3 days కానీ ప్లాన్ చేసుకొని వచ్చి 10 days అక్కడే ఉండిపోవడం అన్నీ జరిగిపోయాయి. వెరీ గుడ్. సో 2014-15 ధ్యాన మహాచక్రం మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు. ధ్యాన మహాచక్రం ఎక్స్పీరియన్స్ అంటే ఇక ఎక్కువ మెడిటేషన్ కంటే వాలంటీరియా వర్క్ లో ఉండడమే ఎక్కువ ఉండిపోయేది. రావడం నాకు అక్కడ అప్పటికి చాలా మంది వచ్చి ఉంటారు. మేము 3 days తర్వాత వచ్చాము, 21 days అలా రావడం మమ్మల్ని వాలంటీర్గా తీసుకోవడము, మాకు ప్లేసెస్ కూడా అంటే అక్కడ ఉంటుంది బాగా ఫెసిలిటీస్, కానీ మాకు సడన్ గా స్పెషల్ గా ఇవ్వడము అంత ఒక వండర్గా జరిగిపోయింది అనమాట. సో వాలంటీర్గా చేసినప్పుడు ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్? వాలంటీర్గా చేసినప్పుడు అంటే ఇంక ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళందరూ పరిచయం అవ్వడం, ఫ్రెండ్లీనెస్ ఎక్కువ ఉండడం. అందరూ ఎలా అనిపించింది ధ్యానులు ఇంతమందితో కలిసి పనిచేయడం అనేది ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ అందరిలో ఉండలేను, అది బై బర్త్ కొన్ని భయాలు అవి ఇవి ఉండడం కారణంగా అందరిలో ఎక్కువ ఫ్రీగా అయితే ఉండలేను. ఎంతో పరిచయం అయిన వ్యక్తులు అయితే తప్ప నేను అందరితో ఫ్రీ ఉండలేను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఉండలేను, కానీ ఎవరైనా సరే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళడము, అంతే. అదో వాళ్ళగా పరిచయం ఉండదు, అంతే మన వాళ్ళే అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అన్న అంటే అవునా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా మెడిటేషన్ పత్రి సార్ తెలుసు అంటే చాలు, ఎక్కడున్నా ఎవరైనా సరే వెళ్ళిపోతాం ఇంకా, అంతే. వీళ్ళు మన వాళ్ళే అనిపిస్తుంది అట్లా. ఇంకా సో నీకు ధ్యానం కానీ పిరమిడ్ సొసైటీ కానీ ఎలా హెల్ప్ అయింది? హెల్ప్ అంటే చాలా సార్, ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట.
ప్రతిదానికి నాకు తెలీదు ఆ ఇష్యూస్ వల్ల ఊరికే ఏడవడం బాగా నాకు తెలియకుండానే ఏడ్చేస్తా చాలాసేపు. ఫ్రెండ్స్ అడుగుతారు ఇంకా నేను ఎప్పుడు రీజన్ చెప్పకపోయేది, ఎందుకు ఏడుస్తున్నా తెలియదు నాకు అసలు. అట్లా వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, ఇంకా అడిగి నేను చెప్పకపోయేసరికి సైలెంట్ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ మెడిటేషన్ నాకు తెలియదు, ఆటోమేటిక్ గా అది కంట్రోల్ అయిపోయింది. సేమ్ టైం నాకు హెల్త్ ఇష్యూ కూడా ఉండేది అనమాట, ఊపిరితిత్తులకు నిండా ఉండేది నాకు చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ అది 2012 వరకు అంటే నాకు 10 years వచ్చే వరకు అన్నారు. అది ఇంకా కంటిన్యూస్ గా వింటర్ సీజన్, రైన్ సీజన్ ఇట్లా వచ్చేసరికి నాకు కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆఫ్టర్ మెడిటేషన్ యాక్చువల్గా ముందు నేను మెడిటేషన్కి రావడానికి ముందు కంటిన్యూస్ గా 3 months నుంచి ఫీవర్, కాఫ్, కోల్డ్ వస్తుంది, తగ్గుతుంది. కానీ మెడిటేషన్ వాడుతున్నా, ఈవినింగ్ మార్నింగ్ అంటే కాలేజ్కి వెళ్తున్నా వస్తున్నా బాగానే ఉంటుంది, నైట్ అయ్యేసరికి ఎక్కువైపోతుంది, ఏం తెలియదు. ఇంకా సడన్గా ఇక మెడిటేషన్స్ స్టార్ట్ చేశాము, మెడిసిన్స్ మొత్తం స్టాప్ చేసేసి ఇంకా కంటిన్యూస్గా మెడిటేషన్. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా హెల్త్ ఇష్యూ అన్నదే లేదు. ఇంకా చాలా ధ్యానం నీకు హెల్ప్ అయింది, హెల్త్ పరంగా ఫుల్. అండ్ ఇంకా నాకు ఏమంటారు లోన్లీనెస్ ఈ విషయంలో కూడా కొంచెం తగ్గిపోయింది. వెరీ గుడ్. సో ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వడం అందరితోటి అట్లా. సో ఫస్ట్ నుంచి నువ్వు శాకాహారేనా? లేదు సార్, నేను 10th లో ఉన్నప్పుడే నాన్ వెజ్ మానేశాను. 10th లో ఉన్నప్పుడు మానేసావా? ఎందుకు తెలియదు సార్, సడన్ గా మానేశాను. ఓకే. ఎగ్ మాత్రం తింటుండే 2013 వరకు హాస్టల్లో ఎగ్ తింటుండేదాన్ని అనమాట. అయితే ఇంకా మెడిటేషన్ లోకి వచ్చాక ఇంకా ఎగ్ కూడా సడన్ గా మానేశాను అంతే. ఇంకా వెరీ గుడ్. నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అందరు ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఎగ్ నాన్ వెజ్ అంటే ఇట్లా చెప్పినప్పుడు ఎవరు మానేసే వాళ్ళు కాదు, ఇట్లా సడన్ గా అన్నప్పుడు నాకు అనిపించేది అనమాట, అంటే ఇది నేను ఎవరు ఎక్స్పీరియన్సెస్ అన్న వినడం వల్ల మానేసానా, నాకంటే నేను తెలుసుకోలేదా అనిపించేది. ఎందుకంటే నాకంటే నేను మానేశాను కదా, అందుకు అట్లా అనిపించేది అనమాట. అనిపించేది కానీ నేను ఎప్పుడు తినే ప్రయత్నం అట్లాంటివి ఏం చెయ్యలేదు, తినకపోయేదాన్ని కూడా. అయితే ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నాకు ఆ డౌట్ అలాగే ఉండిపోయింది. అప్పటి వరకు నా ఓన్ లైఫ్ కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను ఉండగలను. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కుదరదు ఇక. అప్పుడు అనిపించేది వండడము ఇట్లాంటివి చేస్తున్నప్పుడు నాకు అసలు నిజమే నేను ఎందుకు తినట్లేదు అనేసి అని చెప్పి అనుకున్నాను. అయితే ఒకరోజు నేను వండాను, ఇంట్లోకి రిలేటివ్స్ వస్తే వండిన అనమాట. వండినా తిన్నారు వెళ్ళిపోయారు అందరూ. ఆ తర్వాత నాకు తెలియకుండానే నాన్ స్టాప్ గా ఏడుస్తున్నాయి, ఎందుకో తెలియదు, ఇంకా ఏడుస్తున్నా అట్లే. ఇంకా తర్వాత మా హస్బెండ్ అడిగినప్పుడు ఇది రీజన్ అని చెప్పాను అనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఇంట్లో కూడా నాన్ వెజ్ బంద్. ఇంకా సో మీ హస్బెండ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? తను కూడా నాన్ వెజిటేరియనే, కాకపోతే ఎక్కువ తినే అతను కాదనమాట, లైట్ గా తింటాడు. ఇంకా ఆ రోజు నుంచి ఇట్లా అయ్యింది, ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్పిన 2-3 సార్లు కానీ వినలేదు. ఆ రోజు నేను ఇట్లా ఫీల్ అయినా, ఎందుకు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు, ఆ ఏడుపుల బాధలో ఇంకా ఆ రోజు నుంచి ఇంట్లో నాన్ వెజ్ బంద్ చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి నీ ప్రయాణంలో ప్రతిసారి యొక్క ప్రభావం నీ మీద ఏమైనా ఉందా? ఉంది సార్. అంటే సార్ నాకు అంటే మామూలుగా అందరితో పాటుగానే అందరిలో నేను స్పెషల్ గా అయితే కలిసి మాట్లాడడం అట్లా ఏం లేదు. కాకపోతే నాకు అన్ని ఏమన్నా ఇండికేషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు నాకు నిద్రలో కనిపిస్తుండే వాళ్ళు అనమాట సార్. అయితే నేను 2015-16 వరకు రెగ్యులర్ గా ధ్యానంలో ఉన్నాను. 17 నుంచి నేను 2015 నా స్టడీ డిప్లొమా అయిపోయింది. తర్వాత గ్యాప్ తీసుకొని 2017లో బీటెక్ లో జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయినప్పుడు నాకు
డ్యూటీ, జాబ్, క్లాసెస్ నాకు షిఫ్ట్స్ వైజ్గా ఉంటుండే. డ్యూటీ అయితే ఆఫీస్ షిఫ్ట్స్ వైజ్గా ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఉంటే ఈవినింగ్ అట్లా క్లాస్ ఉన్న టైమింగ్స్ బట్టి నేను డ్యూటీ షిఫ్ట్ చేసుకునేదాన్ని. నాకు అప్పటి వరకు ఆప్షన్ ఉంది. ఓకే. నేను బీటెక్ లో జాయిన్ అయినా నాకు రూల్స్ కూడా ఇక్కడ స్ట్రిక్ట్ అయిపోయినాయి ఆఫీస్ లో కూడా. అందుకోసం ఇంకా మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళడం కుదరదు. స్టడీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ టైంలో. ఓకే. అందుకు మెడిటేషన్ కి నేను బ్రేక్ తీసుకుందాము అని అనుకున్నా. 3 years అని టైం పెట్టుకున్నా ఖచ్చితంగా. ఆ టైంలో కూడా నాకు పత్రి సారు మెడిటేషన్ మానేయొద్దు అన్నట్టే ఇండికేషన్స్ ఒక 1 month లో ఒక 3-4 times నాకు నిద్రలో కనిపిస్తూ ఉండేవాళ్ళు. నేను పట్టించుకోలేదు. నేను ఎక్కువ అక్క వాళ్ళతో టచ్ లో ఉండేదాన్ని. అక్క వాళ్ళు కూడా స్టడీ వద్దురా, మనకి వెళ్తున్న స్టడీతో ఇవాళ మనకి అది యూజ్ ఉండదు, ఇవాళ దానికి ప్రిఫర్ చేస్తాం కానీ నువ్వు బీటెక్ అనవసరం వద్దురా అన్నది. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదనమాట. బీటెక్ స్టడీకి మనీ పెట్టలేనంత ఉండే అనమాట. కంపల్సరీ జాబ్ చేస్తూ బీటెక్ చేయాలి కాబట్టి అందుకే అంత రిస్క్ తీసుకొని వద్దు అన్నట్టు కూడా చెప్పారు నాకు అక్క వాళ్ళు. వినకుండా నేను మెడిటేషన్ వదిలేసి జాబ్ లో ఇంకా స్టడీ కోసం అని స్టడీ జాబ్ మెడిటేషన్ వదిలేసాను. ఇంకా 2017 నుంచి 20 వరకు అప్పుడు పిఎంసి స్టార్ట్ అవ్వడం, క్లాసెస్ వింటూ ఉండడం అలా జరిగింది అన్నమాట. సో మళ్ళీ కమ్బ్యాక్ ఆ 3 years లో కూడా ఇంకా మ్యారేజ్ అయిపోయింది 19 లో. ఆ తర్వాత మళ్ళీ 3 years అంటే 17 to 20 ఆ టైం వరకు నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా అవ్వడం అయిపోయింది అన్నమాట. ఆ టైంలో ఇంకా నేను సార్ని కలవాలి అనుకున్నప్పుడు ఇంకా ఆ లాక్డౌన్ స్టార్ట్ అయింది. అసలు ఇంకా ఏం అర్థం కాలేదు. ఇట్లా కలవాలి అనుకున్నప్పుడు లాక్డౌన్ రావడం, ఇంకెప్పుడు కలవడం అన్నట్టుగా చాలా ఉంటుండే. ఎక్కువ నేను ఫ్యామిలీ గురించి కంటే దీని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటా అనమాట. మా సార్ కూడా ఎక్కువ ఇంట్లో అంటా ఉంటారు, ఇంకా మెడిటేషన్ అదే కాదు ఫ్యామిలీ గురించి ఇంకా ఆలోచించు ఇంకా అంటుంటారు. అయితే ఇంకా బాబు డెలివరీ అయిపోయాక పేరు పెట్టాలి అనుకున్నప్పుడు సార్ని కలవాలి అనుకున్నా. అంటే అప్పుడు అక్క త్రూ రజిత కలిసాను అనమాట. ఫోన్ చేసి మాట్లాడాలి కానీ సార్తో మాట్లాడాలంటే ఏమనుకుంటారు అని ఉండే అనమాట. కానీ నాకు అప్పటికి సార్ నిద్రలో వచ్చారు కళ్ళలో కనిపించి, నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావేమో, నేనేం మర్చిపోలేదు, నువ్వు నాకు గుర్తున్నావని ఏదో ఎవరిదో మీటింగ్ లో అంట కలిసి సార్ చెప్తున్నారు నాకు, నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావేమో, ఏం మర్చిపోలేదు గుర్తున్నావని నన్ను ఇట్లా హక్ చేసుకొని ఇట్లా కొట్టి చెప్పాడు అనమాట. ఇట్లా అంటే ఇట్లా ప్రేమ కొట్టుకుంది అట్లా చెప్తున్నారు అనమాట. ఇంకా ఆ విషయం కూడా నేను అక్కతో చెప్పలేదు కానీ సార్తో మాట్లాడాను. సిద్ధేష్ అని పేరు పెట్టారు. అది కూడా బాబుకి 21st day సెలబ్రేషన్ అయిపోయేలో పెట్టించాలి అనుకున్నా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఉండి, మా ఇంట్లో మేము సిస్టర్స్ తర్వాత ఒక బాబు అన్నమాట. నాన్న వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బాబు మీద. నేను సార్తో పేరు పెట్టిస్తా అన్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఏమొద్దు అది ఇది అన్నారు. కానీ సిద్ధేష్ అని సార్ పెట్టారు. అది కూడా నాకు ఫేవర్గా మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు సార్తో పెట్టిస్తున్నా అంటే ఒప్పుకునేటోళ్ళు లేదో తెలియదు. కానీ మా మామయ్య పేరు సుధాకర్ కావడంతో ఆయన లేకపోవడం అట్లా సిద్ధేష్ అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అనమాట. సో అలా నీ లైఫ్ లో పత్రి సార్ ఉన్నారు ఉంటారు కూడా సార్. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అంతా హ్యాపీ సార్, హ్యాపీ. ఇంకా మేమున్న ఏరియాలో ఇంకా నేను మెడిటేషన్ సెంటర్ ఉంటే బాగుండు అని అనిపించింది నాకు. ఇబ్రహీంపట్నంలో రూమ్ లో వచ్చిన తర్వాత సెంటర్ ఉంటే బాగుండు అని అనిపించింది దగ్గరలో. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళలేకపోయాను. ఇంకా తర్వాత మా హౌస్ బ్యాక్ సైడే అనమాట. హౌస్ బ్యాక్ సైడే అవ్వడంతో అందరూ చెప్పడంతో ఇంకా అక్కడ డెలివరీ అయిపోయినాక తర్వాత మళ్ళీ సెంటర్కి వెళ్తున్నాను అన్నమాట. అక్కడ కూడా ఇంకా ఇప్పుడు సెంటర్ మళ్ళీ అక్కడ కొత్త ఫ్రెండ్స్ అందరూ. రీసెంట్ గా సార్ డెత్, బాడీ ఓకే చేయడం
యాక్చువల్గా నాకు బాబుతో అక్షరాభ్యాసం చేయించాలని ఉండే. అలా అని నేను అక్క వాళ్ళతో కూడా ముందు చెప్పాను. ఇంకా అక్క వాళ్ళు కూడా చెప్తున్నారు. నాకు బెంగళూరు కాబట్టి ఇంకా నేను వెళ్ళలేదు. అప్పటికి సార్ పట్టాలకు వచ్చినాక వెళ్దామని ట్రై చేస్తున్నప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఆగిపోయాను. ఇంకా అప్పుడే 41 days ప్రోగ్రామ్ కదా, ఉంటారులే సార్ పడతాల్లో ఉన్నాయి అని చెప్పి అనుకుంటే ఇంట్లోనే ఉన్నాను, రాలేదు. తర్వాత నేను రజితకు చెప్తే ఇట్లా సార్ ఆ స్టేజ్లో లేట్లా అంటే, నేను అక్కకు చెప్పాను, తను బిజీగా ఉంటారు కాబట్టి నేను మళ్ళీ సాయి కుమార్ సార్తో కాంటాక్ట్ అయ్యాను అనమాట. సాయి కుమార్ సార్ని కాంటాక్ట్ అయినప్పుడు వెళ్ళి కలిసి రావచ్చు కానీ అక్షరాభ్యాసం అంటే కుదరకపోవచ్చుగా సార్, ఆ స్టేజ్లో లేరు అని చెప్పారనమాట. సార్ మాటల్లోనే నాకు కొంచెం ఏదో అనిపించింది, ఇంకా భయం అంటే చెయ్యలేరు ఇంకా అన్నట్టు అనిపించింది. తర్వాత నెక్స్ట్ 1 day 2 daysకి గురు పౌర్ణమి రోజు సార్ లైవ్ మెసేజ్ చూసాను. ఇంకా వెళ్ళాలి, కలవాలి, అక్షరాభ్యాసం చెయ్యకపోని ఒకవేళ కలిస్తే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళ త్రూ అయినా చెయ్యమని మెసేజ్ ఆ సార్ని అడుగుదాము, ఎవరిని ఏం చెప్తారో ఇంకా అని అలా కూడా డిసైడ్ అయినా అనమాట. July 24th రోజు వచ్చాము, ఎప్పటిలాగానే సార్ని కలుద్దామనే వచ్చాము. కానీ అదే లాస్ట్ డే అవుతుందని కూడా అనుకోలేదు. మా సార్ కూడా ఫస్ట్ డే అన్నమాట ఆ రోజు రావడము. అది కూడా ఇంకా ఆంధ్ర నుంచి వేరే వాళ్ళు రావడము, ఫ్రెండ్స్ ఉండడం ద్వారా ఆయన సరే అన్నారు. వాళ్ళు కూడా ఆ టైంలో రాను అంటే ఇంకా లేట్ అయ్యేదేమో. కానీ ఆ రోజు వెళ్ళడం, అక్షరాభ్యాసం అనుకొని వెళ్ళడం కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది, కానీ తర్వాత ఓకే అనిపించింది. ఇంకా తర్వాత ఏం ఫీల్ తర్వాత ఇంకా అక్షరాభ్యాసం కూడా బాబుకి టెంపుల్లోనే జరిపించేసాను. ఎలా అనిపించింది మరి సార్ ఇట్లా బాడీ వికెట్ చేశారని తెలియగానే? సార్ వెళ్ళారు అని అనుకోవడానికి లేదు సార్, మనం ఎప్పుడు హాస్టల్గానే చూస్తున్నాం, మనతోనే ఉంటారు అని అనుకుంటున్నాం. కొన్నిసార్లు అనిపిస్తాయి కానీ మనం నేర్చుకున్నది మనకు నేర్పించింది అది కాదు కదా సార్. సో నువ్వు ఇట్లాగే ధ్యానం చేసుకుంటూ ఇట్లాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, చూశారు కదండి యోగీష తన అనుభవాలు, తన అనుభూతులు, మరి పత్రిజీ తన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో యోగీష ద్వారా విన్నాం కదా. ఎంతోమంది అంటే మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పత్రిజీ ఎన్నో జీవితాలను సృజించారు సార్. కొంతమంది ఏమంటారు, భౌతికంగా ఎక్కువ సార్తో జర్నీ ఉంటే అదే పత్రిజీతో చాలా తక్కువ సమయమైనా చాలా తక్కువ సార్లు కలిసినా సరే ఆయన ప్రభావం ఒక మనుషుల మీద ఎలా ఉంది అని తెలియజేయడం కోసమే ఈరోజు యోగీషాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపు మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్తో పత్రిజీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.